Hello guys, Mimi Balu Stories and ఈరోజు వచ్చేసి మన 365 డేస్ 365 వ్లాగ్స్లో డే 30. సో సక్సెస్ఫుల్గా 1 మంత్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గైజ్. అండ్ ఈరోజు వచ్చేసి నేను మూవీస్కి వెళ్ళాక లాస్ట్ 2 మంత్స్ అయిపోయింది. సో ఏదో ఒక మూవీకి వెళ్దామని చెప్పేసి ఒకసారి చూస్తే అన్ని పాత మూవీసే ఉన్నాయి, అంటే ఎప్పుడో రిలీజ్ అయినవే ఉన్నాయి. అందులో మంచి సినిమా ఏదైనా వెళ్ళాలి లేకపోతే సీక్వెల్కి ఏమైనా వెళ్ళాలనిపించింది. సో అందుకే నేను ముఫాసా చూస్ చేసుకున్నా. సో ముఫాసా మూవీకి అయితే వెళ్దాము. అండ్ నాకు కూడా కొంచెం ఇష్టం అనమాట యానిమేటెడ్ కార్టూన్ మూవీస్లో కొంచెం మంచి స్క్రిప్టెడ్ మూవీస్ ఉంటాయి కదా. సో అందులో అది అండ్ ఇంకోటి మహేష్ బాబు కూడా దానికి డబ్బింగ్ చేసినంట వాయిస్. సో అన్నీ ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ థియేటర్కి వెళ్తాం, ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే టైం చాలా క్లోజ్ అయిపోయింది, ఇంకా 10 మినిట్సే ఉంది. నేను అంతలోపు థియేటర్కి వెళ్ళాలి, అక్కడ బండి పార్కింగ్ చేయాలి, టికెట్ తీసుకోవాలి, ఇదంతా పెద్ద రచ్చ ఉంది. సో ఆల్రెడీ కొంచెం సినిమా అయితే అయిపోతుంది అనుకుంటున్నా, అంటే ఇప్పుడే డిసైడ్ అయినా అనమాట. సో అట్లా సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ గైజ్. అండ్ మూవీ అయిపోయిన తర్వాత మూవీ ఎట్లుంది అండ్ ఎవ్రీథింగ్ అయితే చూద్దాము. ఇప్పుడు రివ్యూ ఇచ్చిన అంత ఫరక్ అయితే పడది, అంటే అందరూ ఆల్రెడీ చూస్తుంటారు కాబట్టి. బట్ స్టిల్ నాకు ఎట్లా అనిపించింది అవి చెప్పడానికి అయితే ట్రై చేస్తా. లెట్స్ గో. ఆల్రెడీ లోపలైతే సినిమా స్టార్ట్ అయిపోయింది గైజ్. సో ఎప్పుడు అమ్మ సో సినిమా ఫస్ట్ కొంచెం లేట్ అయిపోయినా కానీ ఇంకా అసలు సినిమానే అర్థం కాదు. బట్ చూద్దాం. మూవీ అయిపోయింది, నేను ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీకి 10 మినిట్స్ లేట్గా పోయినాము. ఆడి పోయిన తర్వాత బైక్ పార్కింగ్ ఒక 5 మినిట్స్ లేట్ అయింది. మళ్ళీ ఆడి పోయిన తర్వాత టికెట్కి ఒక 2 మినిట్స్ లేట్ అయింది. అండ్ లోపలికి వెళ్ళేసరికి ఓవరాల్గా 15 మినిట్స్ అయితే లేట్ అయింది మూవీకి. అట్లుంటుంది మరి మనతో ఏడికి పోయినా 10 నిమిషాలు అయితే లేట్గానే పోవాలి. ఆ మూవీ స్టోరీలోకి వస్తే లైక్ లయన్ కింగ్ 2 కంటే లైక్ ఇదంతా ఈ స్టోరీ అంతా లైక్ గ్రేట్గా అయితే అనిపించలేదు. ఎందుకంటే లైక్ లయన్ కింగ్ అండ్ లయన్ కింగ్ 2 అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే స్క్రీన్ ప్లే అయినా స్టోరీ అయినా నరేషన్ అనేది మంచిగా అనిపించింది. ఇందులో ఏంటంటే లైక్ ఎక్కువ సాంగ్స్ ఉండడం వల్ల లైక్ ఎక్కడైనా స్టోరీ అయితే ఇట్లా క్లమ్జీ అయింది అనిపించింది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఈ మూవీ లేదు, కొంచెం అయితే మూవీ పైన డిసప్పాయింట్ అయినా. ఓవరాల్గా అయితే మూవీ గురించి అయితే అదనమాట. లేవగానే లైక్ రప లైక్ మూవీని చూసుకోవడం, అప్పటికప్పుడు అనుకొని వెళ్ళడం. సో ఇది ఇట్లా అయిపోయిందనమాట హరిబరిగా. సో అది లైక్ ఈరోజు వర్క్ కూడా ఉందనమాట. సండే అయినా కూడా వర్క్ ఉంటుంది, అది పెద్ద పరిశాన్ రోజు. సో అది అండ్ వర్క్ ఇప్పుడైతే కొంచెం తినేసి వర్క్ వెళ్ళి దాని తర్వాత ఇంకేం విషయాలు జరుగుతాయి అనేవి కూడా చూద్దాము. లెట్స్ గో. సో గైస్ పిచ్చ ఆకలేస్తుంది మధ్యాహ్నము. సో వండుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇంకో వేడిగా ఏంది వంకాయ కర్రీ వేసుకొని పెద్ద బుక్కలు పెట్టుకొని తింటే మధ్యాహ్నం ఆహా అట్లా ఫిల్ అయిపోతుంది అనమాట. సో అది ఇంకోటి ఏంటంటే కొంచెం బ్యాచిలర్ రూమ్లలో ఇట్లా వెరైటీస్ వండుకోవాలంటే కొంచెం బతుకోవాలన్నమాట. అందుకే ఏది తొందరగా అయిపోతే అదే చూసుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువ టైం కూడా ఉండదు. ఇప్పుడు అక్కడికి సినిమాకి వెళ్ళొచ్చే లోపే 2 అయిపోయింది, వండుకునే లోపు ఇంకా లేట్ అయిపోయింది. సో అట్లా అంటే ఇవి ఫస్ట్ అయితే అవి వేసుకుంటాం అనమాట. అండ్ ఒకసారి టేస్ట్ ఎట్లుందో చూద్దాం గైస్. ఇక నిజం చెప్పాలని అంటే ఇంటికాడ ఉన్నప్పుడు ఫుడ్ పైన ఎన్ని కంప్లైంట్స్ చేస్తాం కదా. అంటే మమ్మీ మంచి వండినా కూడా దానికి ఏదో ఒకటి అరే ఇది చెయ్యి అది చెయ్యి, అది బాలే ఇది బాలే అంటాం కదా. కానీ ఇట్లా బ్యాచిలర్ రూమ్లలో వచ్చి వంటలు వండుకొని తినేటప్పుడు అది కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఆ రోజు అనిపిస్తుంది అనమాట, అదే ఆ రోజు మమ్మీని అనవసరంగా అన్నా కదా అని.
మంచిగా ఉన్నా లేకున్నా ఆకలికి వేడి వేడి అన్నం తింటుంటాం మసాలా వేరు. ఓకే, కమింగ్ బ్యాక్ టు దట్. బయటకు వస్తేనే మనం వండుకొని తిన్నప్పుడు అసలైన అమ్మ చేతి వంట తెలుస్తుంది అనమాట, వాల్యూ తెలుస్తుంది. ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ మా మమ్మీ వంటలు. ఈసారి ఇంటికి పోయినప్పుడు అడుగుదాం గైస్, మనందరం కలిసి అడిగి ఒక మంచి డిష్ అయితే చేయించుకుందాం తనతో. అండ్ ఆ టేస్ట్ కూడా మనం బ్లాగ్లో షూట్ చేసి పెడదాం. సో గైస్, ఇప్పుడే తినడం అయితే అయిపోయింది, ఇంకా వర్కే స్టార్ట్ అయిపోవాలి. అక్కడ అయితే నాకు మ్యాక్సిమం కుదరదు అనమాట, వర్క్లోకి వెళ్ళిన తర్వాత వీడియోస్ చేయడం, బ్లాగ్స్ చేయడము. సో అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చిన తర్వాత చూద్దాము ఇంకా ఎక్కడికి వెళ్తాం అండ్ ఎవ్రీథింగ్. అయితే యాక్చువల్లీ ఈరోజు అయితే ఇంకేం ప్లాన్స్ లేవు. బేసిక్గా ఈరోజు సండే ఉండే, లీవ్ ఉంటే బాగుంది అనుకున్నా. బట్ స్టిల్ సో కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది. సో మనం ఆల్టర్నేటివ్ డే అయితే తీసుకోవచ్చు, చూద్దాం. రేపైతే మ్యాక్సిమం లీవ్ ఉండొచ్చు. రేపు మాత్రం సెల్ఫ్ వ్లాగింగ్ డే మాత్రం కుమ్మి పడేసుడే. చూసిండ్రు కదా, ఈరోజు అయితే వ్లాగ్ ఇదే అనమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే లాస్ట్ మనం December 24th నుంచి అయితే మన డైరీ అయితే ఫిల్ చేయలేదు. ఇది కూడా ఫిల్ చేసేసుకొని నెక్స్ట్ వీక్ ప్లాన్స్ ఏందో ఈరోజు చేసేసుకోవాలి. సో అది గైస్ ఈరోజు వ్లాగ్. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 31st డే వ్లాగ్. అంటిల్ దాన్ బై బై గైస్.